రేణిగుంటలోని రోడ్లు గుంతలమయంగా మారాయని, దీనివల్ల ఆటో డ్రైవర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆటోలు నడుపుతున్న ప్రతిరోజు రిపేరు ఖర్చులతో భరించాల్సి వస్తుందని, రోడ్ల పరిస్థితి కారణంగా ప్రయాణికుల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. అనంతరం సర్పంచ్ నగేష్కు వినతిపత్రం అందజేశారు. ఆటో అంటే మీకు క్యాబిడ్ అయిపోయింది సార్. మరమ్మత్తు చేయాలి, పంచాయతీ రోడ్ల మరమ్మత్తు చేయాలి, పంచాయతీ రోడ్ల మరమ్మత్తు చేయాలి, ఆటో కార్మికులకు న్యాయం చేయాలి, ఆటో కార్మికులకు న్యాయం చేయాలి, ఆటో కార్మికులకు న్యాయం చేయాలి, రోడ్ల మరమ్మత్తు చేయాలి, రోడ్ల మరమ్మత్తు చేయాలి, ఆటో కార్మికులకు న్యాయం చేయాలి, ఆటో కార్మికులకు న్యాయం చేయాలి. గారు స్పందించాలి, సర్పంచ్ గారు స్పందించాలి, సర్పంచ్ గారు స్పందించాలి, ఆటో కార్మికులకు న్యాయం జరగాలి, పంచాయతీ రోడ్ల మరమ్మత్తు చేయాలి, పంచాయతీ రోడ్ల మరమ్మత్తు చేయాలి, ఆటో కార్మికులకు న్యాయం చేయాలి, ఆటో కార్మికులకు న్యాయం చేయాలి, ఆటో కార్మికులకు న్యాయం చేయాలి, రోడ్ల మరమ్మత్తు చేయాలి, రోడ్ల మరమ్మత్తు చేయాలి, ఆటో కార్మికులకు న్యాయం చేయాలి, ఆటో కార్మికులకు న్యాయం చేయాలి. గారు స్పందించాలి, సర్పంచ్ గారు స్పందించాలి, సర్పంచ్ గారు స్పందించాలి. సాక్షిలో బాగా గత కొన్ని సంవత్సరాలుగా రేణిగుంట గ్రామ పంచాయతీ నందు రోడ్లు మరమ్మత్తు నోచుకోకుండా ఉన్నది. రోడ్లు బాగు చేయకుండా రోడ్లు చాలా డ్యామేజీలు అయిపోయి ఆటోలు చాలా డ్యామేజీలు అవుతాయి. రోజువారీ ఆటో కార్మికులు రోజువారీ 10 రూపాయలు 20 రూపాయలకి తోలుకునేది, వాళ్ళకి రోజుకి వేలల్లో బండ్లు డ్యామేజ్ అవుతా ఉంది. గత 2-3 సంవత్సరాలుగా పంచాయతీ దృష్టికి తీసుకొస్తాము, గ్రామ సభలు వచ్చి చెప్తా ఉన్నాము, అయ్యా రోడ్లు మరమ్మత్తు చేయండి, కొత్త రోడ్లు వేయకపోతే కూడా పోయింది, మరమ్మతులు అన్నా చేయండి, బూర్చేయండి, గుంతలు బూర్చేయండి అని చెప్తే ఎవరు స్పందించడం లేదు. మరి గాంధీ బొమ్మ కాడ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు పూర్తిగా డ్యామేజ్, ఏ బండి పోయినా మోటార్ బైకులు అన్ని డ్యామేజే. ఏది కానీ వాళ్ళ దృష్టికి పంచాయతీ దృష్టికి తీసుకెళ్ళినా స్పందించడం లేదు, కనీసము ప్యాచ్ వర్క్ కూడా చేయడం లేదు. వేసాం, వాళ్ళు లిస్టులో ఉంటుంది రోడ్లు వేసామని. మాకైతే అది వచ్చి ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు, ఇప్పుడు నేరుగా ఇన్స్పెక్షన్ చేసి ప్రత్యక్షంగా వీడియోలు కూడా చేయొచ్చు. 3 సార్లు చేసాం గ్రామ సభలో. ఇప్పుడు స్పందించలేదు, గ్రామ సభలో కూడా స్పందించలేదు. సరే, ఆటోలు మాకు చాలా డ్యామేజ్లు అవుతాయి. మరి పంచాయతీకి ఉపయోగించాలా, పంచాయతీ రోడ్లకి మరమ్మతులకి ఉపయోగించడం లేదు. చాలా ఇంపార్టెంట్ నిత్యావసరం చేయాల్సిన పనులు చేయడంలో పంచాయతీలో ఏదో పనికిరాక ఏదో చేసామంటారు, బిల్లు అది ప్రజలకైతే కనబడదు, వీళ్ళు పెట్టే బిల్లులు దేనికి పెడతారు దేనికి ఇది అనేసి తప్ప అది విషయం అయితే మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఆటో కార్మికులంతా చాలా ఇబ్బందులు. సంవత్సరాల పైన అయిపోయింది, కానీ పాత సంవత్సరాలు 10 years అది ప్యాచ్ వరకు అనేది అప్పుడప్పుడు వేస్తా ఉన్నారు, కానీ 10 years పైన అయిపోయింది. ఇంతవరకు ఆ రోడ్డు ఎవరు పట్టించుకోవడం లేదు. అది ఎందుకనేది ఏమని తెలియదు, గ్రహణం ఏమైనా పట్టిందేమో దాని మీద ఎవరు దృష్టి సారించడం, దృష్టి పెట్టి